నమస్తే అండి. ఈరోజు కొన్ని కూరగాయలు ఉన్నాయి, కోసుకుందాం. ఇక ముందుగా వంకాయలు కోద్దాం. చూడండి ఎన్ని ఉన్నాయో. ఒక మొక్క, రెండు మొక్కలండి. ఇదిగోండి ఎన్ని వంకాయలు ఉన్నాయి చూసారా. గుత్తులండి, వంకాయ గుత్తులు చూడండి ఎలా ఉన్నాయో. రెండు రోజుల క్రితమే కొయ్యాలి. మా కెమెరామెన్ రాలేదు, 2 రోజుల నుంచి లీవ్ పెట్టింది, అందుకని తీయటం లేట్ అయ్యేసరికి చూడండి ఎంత పొడవైపోయినాయి. హార్వెస్ట్ చేసేద్దామండి ఇప్పుడు. చూడండి ఎంత పెద్ద సైజులో వచ్చినాయో, భలే వచ్చాయి. ఇలాంటి 4 మొక్కలు ఉంటాయి మీకు, ఒక కుటుంబానికి సరిపోతాయి. మందులేం వేయకుండా మంచి ఆర్గానిక్ ఫుడ్. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మీకు ప్లేస్ ఉంటే తప్పకుండా మిద్దె తోటలు కానీ పెరటి తోటలు కానీ పెంచుకోండి. ఇదిగోండి ఇందులో ఈ బుట్టలో చూడండి ఎన్ని వచ్చినాయో వంకాయలు. ఇక్కడ ఇంకో బుట్టలో కూడా ఉన్నాయి, చూద్దామండి అవి కూడా. ఇదిగోండి ఎక్కడ చూసినా వంకాయలు గుత్తులేనండి. కొయ్యటం లేట్ అయిపోయి కలర్ కూడా మారిపోయినాయండి. అవి కొంచెం చిన్నగా ఉన్నాయండి, తర్వాత కోసుకుందాం. ఇలా వచ్చేయండి. ఇక్కడ ఇంకో మొక్క ఉంది. ఇదండి ఈ మొక్క చూడండి, అసలు గుత్తులండి చూసారా. ఇక గుత్తులు ప్లేట్ నిండిపోయిందండి. చూడండి ఎంత పొడవు ఉన్నాయి. ఫ్రైకి చాలా బాగుంటాయి వంకాయలు. చిన్నగా ఉన్నాయండి, తర్వాత పోసుకుందాం. ఇది ఒకటి చూసారా, 3 మొక్కలే అనుకుంటా, 3 టబ్బులు వేయండి. ఎన్ని వచ్చినాయి వంకాయలు. ఇక్కడ కుంకుమ మొక్క ఉందండి. ఇదిగోండి ఇక్కడ ఇందులో ఒక బాక్స్లో ఉంది వంకాయ మొక్క. చూసారా, ఇది కూడా గుత్తులేనండి. ఇంకా ఇగో వంకాయల మొక్కలు మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చండి. చూసారా, గుత్తులండి.
అసలు ఎన్ని కాస్తున్నాయనండి. ఇవి చిన్నగా ఉన్నాయండి, తర్వాత కోసుకుందాం. ఇదిగోండి ఇక్కడ వైట్ కలర్ వంకాయ ఉంది, చూద్దాం. ఇదిగోండి ఇక్కడ గ్రీన్ వంకాయ మొక్క కూడా ఉంది. ఇదిగోండి ఒకటి వచ్చింది. ఇదిగోండి ఇక్కడ బీరకాయలు ఉన్నాయి. ఇదేమో విత్తనాలకు వదిలేస్తానండి. మనకి ఒక కాయ ఎంచుకుంటే బోర్డు విత్తనాలు వస్తాయండి, అందుకని ఉంచేస్తాను. 2 కాయలు ఉన్నాయి, కోసేద్దాం. పాదు లాస్ట్ అయిపోయిందండి, అందుకే ఎలా వచ్చాయి. ఇదిగోండి 2 బీరకాయలు. ఇదిగోండి టమోటాలు, ఇవి పెద్దవి 2 చెర్రీ టమోటాలు 2. ఇదిగోండి ఇక్కడ దొండకాయలు కూడా ఉన్నాయి, కోసుకుందామండి. ఇవి పెద్దవి అయిపోతున్నాయి, కొయ్యటం లేట్ అయిపోతున్నాయి అన్నీ. ఇదిగోండి దొండకాయలు కోస్తానండి, ఇవి వచ్చాయి. ఇదిగోండి ఇక్కడ రెడ్ క్యాప్సికమ్ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఫస్ట్ గ్రీన్లో వస్తుంది, తర్వాత ఏమో రెడ్ కలర్లో వస్తుంది. కోసేద్దామండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది. ఇదిగోండి 3 వచ్చినాయి. ఈరోజు ఇదిగోండి మా మిద్దె తోటలో చేసిన హార్వెస్ట్. ఇవ్వండి వంకాయలు 3 రకాలు. ఇవేమో అయిపోయినాయండి వైట్ వంకాయలు, ఇంకా ఒకటే వచ్చింది. ఇదేమో గ్రీను, 2 ఏమో బీరకాయలు, 3 ఏమో క్యాప్సికము, 2 మామూలు టమోటాలు అండి, 2 చెర్రీ టమోటాలు. ఇవేమో దొండకాయలండి. ఇదండి ఈరోజు మా తోటలో చేసిన హార్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ ఇలాంటివి పైన మొక్కలు వేసుకుని మిద్దె తోటలు కానీ పెరటి తోటలు కానీ పెంచుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ వేగేసిన అనంతలక్ష్మి.